హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం వ్రతాన్ని ఆచరించే వాళ్ళు శివాభిషేకం చేయాలి. కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉందండి. ఈ నెలలో వ్రతాలు చేసే పుణ్యం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తీక మాసంతో రోజు ఓ పండగే. ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. నెల రోజుల పాటు కార్తీక పురాణానికి రోజుకొక అధ్యయనం వంతున చదవటం వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. తొలి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే. కార్తీక మాసంలో నది స్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వన సమరాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు పాలకడలిలో శేషతల్పం మీద బాగా నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. అందుకే మరింత ప్రాముఖ్యతనిస్తారు. ఈ మాసంలో చెరువులు, బావులు, పిల్ల కాలువలు అన్నింటి శ్రీ మహావిష్ణువు నివాసిస్తుంటాడు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ప్రత్యేకత స్థానం ఉంది. కార్తీకంలో శివాలయంలోనైనా వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం వేళలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉసిరికాయ. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాలయం, విష్ణువు ఆలయానికి వెళ్ళి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఉసిరికాయ తీసుకొని పైభాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవు నెయ్యి నింపాలి. తామర కాడలతో తయారైన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి. ఈ మంత్రం తప్పక వర్తించాలి. ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.